బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళసై రాజీనామా చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రిజైన్ లెటర్ ను రాష్ట్రపతికి పంపించారు. రాజీనామాను ధృవీకరించింది గవర్నర్ కార్యాలయం. ఇక త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి బరిలో నిలవనున్నారు తమిళసై. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళసై రిజైన్ చేశారు. ఈ విషయాన్ని గవర్నర్ కార్యాలయం ధృవీకరించింది. రాష్ట్రపతికి తమిళసై తన రాజీనామా లేఖను పంపించారు. తమిళనాడు నుంచి ఎన్నికల బరిలో నిలవనున్నట్లు తెలుస్తుంది తమిళసై. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, చూస్తున్నాం ఇంతకు ముందు కూడా ఒకసారి తమిళనాడు పర్యటనకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రిజైన్ చేస్తారు, లోక్సభ ఎన్నికలలో బరిలో నిలుస్తారనే వార్తలు వినిపించాయి. ఆ వార్తలు నిజం చేస్తూ గవర్నర్ రాజీనామా చేశారు. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, తెలంగాణ గవర్నర్ గా సుదీర్ఘ కాలంగా కూడా గవర్నర్ తమిళసై పనిచేశారు. గవర్నర్ కాసేపటి క్రితమే తన రాజీనామాను కూడా రాష్ట్రపతికి పంపించినట్టు కూడా ఇప్పటికే రాజ్భవన్ వర్గాలు కూడా తెలుస్తున్నాయి. తమిళనాడులో ఎంపీగా పోటీ చేసే ఆలోచన కూడా గవర్నర్ ఉన్నట్టు కూడా సమాచారం. గత నుంచి కూడా తమిళసై తమిళనాడుకు వెళ్ళిన ప్రతి సందర్భంలో కూడా పొలిటికల్ పైన కూడా ఎక్కువ ఆసక్తి చూపేవారు. అక్కడ ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి కూడా భావించేవారు. అయితే గతంలో కూడా తమిళనాడులో రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొన్నారు. ఆ తర్వాత కూడా తెలంగాణ గవర్నర్ గా కూడా తమిళసై అపాయింట్ అయిన తర్వాత కూడా రీసెంట్ గా గత ఎన్నికల సమయంలో కూడా గవర్నర్ తమిళసై తన పదవికి కూడా రాజీనామా చేయబోతుంది. రాజీనామా చేసినా కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారు. బీజేపీ నుంచి కూడా తమిళనాడులో ఎంపీగా కూడా పోటీ చేయబోతున్నారు. అందరిపై కూడా చర్చ అయితే కొనసాగింది. ఆ తర్వాత కూడా గవర్నర్ కూడా ఎప్పుడు రాజీనామా చేయబోతున్నారు, ఎప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అందరిపై కూడా ఒక ఆసక్తి రేట్ల సిచ్యువేషన్ నేపథ్యంలో మాత్రం పార్లమెంటు ఎన్నికల్లో పార్లమెంట్ తమిళనాడులో ఒక నియోజకవర్గానికి పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్నారు. కాబట్టి తెలంగాణ గవర్నర్ గా ఇప్పటివరకు రాజీనామా అయితే చేశారని చెప్పొచ్చు. తమిళనాడులో ఏ నియోజకవర్గం నుంచి కూడా పోటీలో ఉండబోతున్నారని దానిపైన కూడా ఒక ఆసక్తి పెరుగుతుంది. దాంతో పాటుగా తెలంగాణకు కొత్త గవర్నర్ ని ఎవరు రాబోతున్నారు, ఎవరిని నియమించబోతున్నారు దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సిన విషయం. ప్రవీణ్, చూస్తున్నాం దక్షిణాదిపై బీజేపీ పూర్తిగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో కూడా మనం చూస్తున్నాం ఈ మధ్య బీజేపీ పుంజుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలో కొంత అంటే దక్షిణాదిపై కొంత అవగాహన వచ్చిన తమిళసైని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా దక్షిణాదిపై పట్టు సాధించే యోచనలో బీజేపీ అధిష్టానం ఉందని భావించవచ్చా? ఇప్పటికైతే తమిళనాడులో అన్నమలైకి సంబంధించిన మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఒక పక్క వచ్చే ఎన్నికల్లో అధికార దిశగా అడుగుడు వేస్తారని చెప్పేసి కూడా బీజేపీ అక్కడ భావిస్తుంది. అదే సందర్భంలో మాత్రం గతంలో తమిళసై బీజేపీలో క్రియేషన్లుగా పనిచేశారు. అక్కడ ఓట్ బ్యాంకు విషయంలో కూడా చాలా ఓట్ బ్యాంకు బీజేపీకి రావడానికి కూడా ప్రచార కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా వరకు కూడా బీజేపీకి ఉపయోగపడ్డాయని చెప్పి కూడా గతం నుంచి కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం తాజాగా కూడా ఎంపీల్లో మాత్రం గవర్నర్ తమిళసై అక్కడ పోటీ చేస్తే మాత్రం అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీజేపీ భావించినట్టు కూడా సమాచారం. ఇక్కడ ఏ నియోజకవర్గం నుంచి అవకాశం ఇస్తారని దాంట్లో కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. తను పోటీ చేసే నియోజకవర్గానికి సంబంధించినంతవరకు ఇప్పటివరకే సర్వేలు చేపిస్తే అక్కడ గవర్నర్ తమిళసై తెలంగాణకు కూడా పనిచేశారు కాబట్టి కాసేపటికి రాజీనామా చేశారు. గవర్నర్ కూడా ఏ నియోజకవర్గం నుంచి ఇస్తే ఎంత మెజార్టీతో కూడా గెలవబోతున్నారు అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. తమిళనాడులో మాత్రం చాలా వరకు అంటే తమిళసై సేవలు ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఎంపీగా అవకాశం ఇచ్చి అదేవిధంగా తమిళనాడులో కూడా అక్కడ పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టం చేసుకోవాలని బీజేపీ భావిస్తుంది. కాబట్టి ఏ విధంగా అడుగులు వేయబోతున్నారు, ఎంపీగా గెలవడానికి మాత్రం ఏ విధంగా కృషి చేశారు, ఎంపీగా గెలిచిన తర్వాత మాత్రం తమిళనాడు రాజకీయాల్లో మాత్రం ఏ విధంగా క్రియాశీలకంగా పాల్గొనబోతున్నారు, ఏ విధంగా ప్రజల వద్దకు వెళ్లి పరిపాలన కూడా అందించే విధంగా కావచ్చు, అదేవిధంగా అక్కడ ప్రతిపక్షాలు కూడా విమర్శించే విధంగా కూడా ఏ విధంగా అడుగులు వేయబోతున్నారు తరఫున కూడా క్లారిటీ అయితే రావాల్సింది. థ్యాంక్ యూ ప్రవీణ్.